ప్రపంచంలో ఉంది. అదేంటంటే, ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోనికి వస్తే వాడు నూతన సృష్టి. ఎవడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోనికి వస్తే వాడు నూతన సృష్టి. యేసుప్రభు నమ్మితే కాదు, యేసుప్రభు నమ్మడానికి యేసుప్రభు లోనికి రావడానికి తేడా ఉంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తుకు బయట ఉండి క్రీస్తుని నమ్ముకుంటే కనుక వాడు మతం కిందకు వస్తాడు, మతం అనే పరిధిలోనికి వస్తాడు. అంటే చర్చికి వచ్చి కూర్చోవడం. మనం చాలా సందర్భాల్లో దేవుని ఆరాధిస్తాం. ఎందుకని ఆరాధిస్తాం? మనకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే మనకున్న ఆరోగ్యాన్ని బట్టో, లేకపోతే మన కుటుంబాల్లో ఉన్న మేలుని బట్టో, క్షేమాన్ని బట్టో ఆరాధిస్తాం కదా. మీరు మొత్తం బైబిల్ తిరిగేయండి, వాటిని బట్టి ఎక్కడ ఆరాధన జరగలే. కాబట్టి ప్రభువు ఏం చేశాడో దానికి మనం ఆయన ప్రేమిస్తున్నాం, అది ఆరాధన. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందు అంటాడు 15:19 మొదటి కొరింథీ పత్రికలో. అంటే ఈ భౌతికమైనటువంటి విషయాలను బట్టి కాదు మనం క్రీస్తును నిరీక్షిస్తున్నది, పరసంబంధంగా ప్రభువులో మనం నిరీక్షణ ఉంచుతున్నాం.